అందరికీ నమస్తే. నేను మాధురి. ఇవాళ వీడియోలో కంప్లీట్గా వరి పండించడానికి మాకు ఎంత ఖర్చయింది, ఎట్లా చేసాము, ఏంటి అన్నది మొదటి రోజు నుంచి చివరి దాకా ఒక కంప్లీట్ వీడియో పెడుతున్నాను. ఇప్పుడు నేను నిల్చున్న మడి ప్రిపేర్ చేసుకోవడానికి నేను జేసీబీకి 9600 రూపీస్ ఇచ్చాను. తర్వాత 21 జూన్న మేము వేసుకున్న పచ్చిరొట్ట ఎరువు ఇట్లా ఉంది. 23 జూలైన మేము మొత్తం ఈ పచ్చిరొట్ట ఎరువును ట్రాక్టర్తో మొత్తం ఇట్లా భూమిలో దున్నేసినాం అనమాట. ఈ భూమి చాలా రోజుల నుంచి వాడకుండా వదిలేసిన భూమి అనమాట. అందుకోసం బలం బాగా కావాలి కాబట్టి పచ్చిరొట్ట ఎరువునేసి ఇట్లా దున్నాము. తర్వాత మా ఆవుల నుంచి వచ్చిన ఎరువు ఉంటుంది కదా, పేడ ఎరువు, అదంతా కూడా మా మామిడి తోట నుంచి ఈ పొలంకి తీసుకురావడానికి ఒక 1400 రూపాయలు అయితే నేను ట్రాక్టర్కి ఇచ్చాను. మళ్ళీ తర్వాత ఈ పచ్చిరొట్ట ఎరువునంతా దున్నించడానికి ఒక 1500 రూపీస్, ఒక 1 అవర్కి 1500 రూపీస్ తీసుకుంటారు. ఒక 1 అవర్ పట్టింది. ట్రాక్టర్తో దున్నేసిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత అయితే ఇట్లా ఉందన్నమాట మడి. వరి నాట్లు పెట్టే కంటే ముందే ఒకసారి దున్నేసి ఇట్లా నీళ్లు పెట్టుకున్నాము, ఎందుకంటే పచ్చిరొట్ట ఎరువు అంతా బాగా కుళ్ళిపోవాలని. జూలై 1వ తారీఖు నారుమడి ప్రిపేర్ చేసుకుంటున్నాము. అంతకంటే ముందే మేము వడ్లని మండగట్టి పెట్టామన్నమాట. ఇట్లా వడ్లు మొలకలు వచ్చిన తర్వాత నారుమడిలో ఇట్లా పూజ చేసుకొని ఒక 4 రాళ్ళు పెట్టి లింగాల మాదిరి అంటారంట. నేను కూడా ఫస్ట్ టైం తెలుసుకుంటున్నాను ఇవన్నీ కూడా. గోవిందు పార్వతమ్మ ఇట్లా పూజ చేసి నారుమడి చల్లడం స్టార్ట్ చేశారు. మళ్ళీ ఈ మడినంతా కూడా లెవెల్ చేయడానికి మళ్ళీ ఒక 1400 రూపీస్ అయితే అయ్యింది. విత్తనాన్ని అయితే మేము ఈ సంవత్సరం బయట నుంచి తీసుకురాలేదు. లాస్ట్ ఇయర్ కుంకుమసాలి అనే రకం వేసుకున్నాము. అవే వడ్లను ఒక 10 కేజీలు తీసి పెట్టుకొని ఆ వడ్లనే ఇప్పుడు నారుమడికి చల్లుకుంటున్నాము. నాకు ఎక్కువ ఖర్చు అయింది అంటే ట్రాక్టర్కి. 26 జూలైకంతా నారుమడి అయితే ఈ పొజిషన్లో ఉంది. పెద్ద హైట్ అయితే రాలేదు, ఎందుకంటే నేను జీవామృతం కానీ గంజీవామృతం కానీ ఎరువు కానీ ఏమీ వేయలేదు నారుమడిలో. నేను కొత్తగా చేసుకున్న మడిలో మాత్రమే ఎరువు వేసాను, పచ్చిరొట్ట ఎరువు వేసాను. ఇక్కడ మాత్రం ఏమీ వేయలేదు. నేను నాట్లు పెట్టించడం మాత్రం మొట్టమొదటిసారి. నేను 2 సంవత్సరాలు వరి వేసాను దీంట్లో, కాకపోతే ఎప్పుడూ నాట్లు పెట్టించలేదు, వెదజల్లే పద్ధతిలోనే వేశాను. కింద కొత్తగా చేయించిన మడిలో మాత్రం వరి ఇదే మొదటిసారి వేయడం. ఏ పంట వేయలేదు అంతకన్నా ముందు. వర్కర్స్ అయితే పిలవగానే వచ్చారు. ఆ రోజు మంచిగా పని చేశారు. నేను వీళ్ళకి ఇచ్చినదైతే 3200 రూపీస్ ఇచ్చాను. మేము ఒక 9 గుంటలు, 8 నుంచి ఒక 9 గుంటల్లో మాత్రమే వరి వేసుకున్నాం. మిగిలినదంతా రకరకాల పంటలు, కంది, తర్వాత జొన్న అలా వేసుకున్నాం. మీరు ఎవరైనా నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే అందరికీ తెలుసుంటుంది మేమేమే పంటలు వేసాము అని అన్నది. ఇది వరి నాట్లంతా వేసిన తర్వాత ఒక వారం తర్వాత అయితే ఈ పొజిషన్లో ఉంది. నాట్లు వేసిన ఒక వారం రోజుల వరకు ఘనజీవామృతం కానీ జీవామృతం కానీ ఏమీ ఇవ్వలేదు. 23 ఆగస్టున మాత్రం కొద్దిగా పిలకలు రావడం అయితే స్టార్ట్ అయ్యాయి. మా వరి మడి మాత్రం అస్సలు లెవెల్గా లేకపోవడం వల్ల సగం మట్టే తేలుకొని ఉంది. అక్కడక్కడ గడ్డే ఎక్కువైపోయింది. సాయంకాలం అయిందంటే చాలు రకరకాల పక్షుల అరుపులు, ఆ నెమ్మళ్ళ అరుపులు, ఇవన్నీ కూడా మైండ్కి ఒక థెరపీ లాగానే అనిపిస్తాయి. కానీ అవే పక్షులు మన పంటను కూడా నాశనం చేస్తాయి అనుకోండి. ఆగస్టు 24 రోజున మాత్రం మేము మారేడుకాయ బయో ఎంజైమ్, తర్వాత పుల్లటి మజ్జిగ, జీవామృతం ఇవన్నీ కలిపి కొట్టాము. ఆ తర్వాత మాత్రం మాకు మంచి గ్రోత్ అయితే అనిపించింది. ఎక్కడైతే మడి లెవెల్గా ఉందో అక్కడ పిలకలు బాగా రావడం అట్లా గమనించాను అనమాట.
కొంచెం మడి అనీవెన్గా ఉన్న చోట మాత్రం కొంచెం గడ్డి ఎక్కువగా పెరిగింది. నేను గడ్డి కూడా తీయించలేదు, పార్వతమ్మ గోవింద్ వాళ్ళు లేకపోవడం వల్ల. పార్వతమ్మ మళ్ళీ 7th సెప్టెంబర్లో వాళ్ళు వచ్చారు. అప్పుడు తనకు వీలైనంత తను తీసిందనమాట. ఎక్కడైతే ఎత్తుగా ఉందో అక్కడ కొద్దిగా వరి అనేది తక్కువ పెరిగింది కాబట్టి అక్కడ గడ్డి తీయగలిగింది. పెద్దగైన చోట తనకు కళ్ళకు తగులుతుందని చెప్పి గడ్డి కూడా తీయలేదు. మేము గడ్డి తీయలేదు, ఇంకా జీవామృతం అవి మాత్రం ఒక 2-3 సార్లు స్ప్రే చేసాము. ఎంత హెల్తీగా ఉందో చూడండి. 17th అక్టోబర్ నాటికి కంకి రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా కంకి వచ్చే దశలో మాత్రం ఒక్కసారి జీవామృతం ప్లస్ మట్టి, ఇంకా వావిలాకు కషాయం ఇవన్నీ కూడా స్ప్రే చేసాం. ఎందుకంటే తెల్ల కంకి రాకుండా ఉండడం కోసం. తర్వాత మనకు పురుగులు కూడా అటాక్ అవుతుంటాయి, దోమ కూడా అటాక్ అవుతుంటుంది కాబట్టి అప్పుడు మాత్రం వావిలాకు కషాయం, మట్టి, జీవామృతం ఈ 3 కలిపి స్ప్రే చేసాం. అక్టోబర్ టైంకి కంకి ఇట్లా గట్టిపడడం స్టార్ట్ అయిపోయింది. అంటే వడ్లు ఫామ్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకొక 10 రోజులు అట్లా అయిన తర్వాత నీళ్లు కట్టడం కూడా ఆపేసాం అనమాట. ఈ స్టేజ్లో నీళ్లు పారించడం కూడా ఆపేసాము. నీళ్లు పారించిన తర్వాత కొద్దిగా కంకి అనేది గట్టిగా అవుతుంది కదా. నా చేతిలో ఉన్న వడ్లని ఇట్లా నలిపితే పై పొట్టు తీస్తే బియ్యం కూడా కనిపిస్తుంది కదా. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా కోత దశకైతే వచ్చేసింది. 19th అక్టోబర్ రోజు ధాన్యాన్ని మొత్తం చేయితోనే కోయించాను అనమాట. హార్వెస్టర్ రాకపోవడం కూడా మా మంచికే జరిగింది అని అనిపించింది. వరి పండించడం చాలామందికి తెలిసే ఉంటుంది. కాకపోతే నాకెందుకో అనిపించింది మొదటి నుంచి చివరి దాకా పెడితే మేము ఏ పద్ధతులను పాటించామో తెలియని వాళ్ళు ఉంటే కూడా తెలుసుకుంటారు కదా అని అనిపించింది. వంట చేయడానికి కొన్ని పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర అవన్నీ ఈ పొలంలో ఉంటాయి కదా, కొన్ని కట్ చేసుకుందామని వెళ్తున్నాను. యాక్చువల్గా మా కిచెన్ బ్యాక్ సైడ్ కూడా పచ్చిమిర్చి ఉంటుంది, కానీ ముందు రోజు నేను అలసంద వడలు చేశాను కదా, ఆ అలసంద వడలకే అవన్నీ వాడుకున్నాను అనమాట. ఇక్కడ కూడా పచ్చిమిర్చి వస్తున్నాయి. ఈ పచ్చిమిర్చి నారు నేను బయట నుంచి తెచ్చింది అయితే కాదు, అంటే నర్సరీలో నుంచి తెచ్చింది కాదు, నేనే నారు పోసుకున్నాను అనమాట. నారు పోసుకొని నాటిన పచ్చిమిర్చి అనమాట ఇది. కొత్తిమీర కూడా అయిపోతుంది అనమాట, ఇంతకుముందు వేసుకున్నది. ఇప్పుడు ధనియాలు అవుతున్నాయి, అంటే మొత్తం పూత దశలో ఉంది. ఆ పూత అయిపోయిన తర్వాత ఇంకా ధనియాలు ఫామ్ అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ వేసుకున్న కొత్తిమీర కూడా లాస్ట్ టైం మేము కొత్తిమీర వేసుకొని మళ్ళీ ధనియాలను చేసుకొని ఆ ధనియాల సీడ్ని మేము ఇక్కడ వేసుకున్నాం. మళ్ళీ తర్వాత ఇంటికి కావాల్సిన కొన్ని ధనియాలు కూడా వాడుకున్నాం అనమాట. కొన్ని ధనియాలు రావడం అయితే స్టార్ట్ అయిపోయాయి, కనిపిస్తుందా మీకు? కొత్తిమీర పూత దశకు వచ్చింది అంటే చిన్న తేనెటీగలు ఉంటాయి కదా, అవి వీటి మీద వాలడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతాయి. కొత్తిమీర దగ్గర అయినవ్వండి, తర్వాత కుంకుడుకాయ ఉంటుంది కదా, కుంకుడుకాయ పూతకు కూడా చిన్న తేనెటీగ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కనిపిస్తుందా? ఈ చిన్న తేనెటీగలు ఖచ్చితంగా ఉంటాయి కొత్తిమీర పువ్వు మీద. చిన్న తేనెటీగల నుంచి వచ్చిన తేనె ఎంతో విలువైనదనమాట. పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడడం వల్ల ఆల్మోస్ట్ ఇవి అంతరించిపోతున్నాయి. మనం పెస్టిసైడ్స్ని ఎంత తక్కువ వాడితే ఇవి అంత బాగా ఉంటాయి. ఇవి మనల్ని కుట్టవు, ఒకవేళ కుట్టినా కూడా అంత హామ్ ఏం కాదు వీటి నుంచి. నేను గోంగూర పచ్చడి చేద్దామని చెప్పి ఇక్కడ మా కిచెన్ బ్యాక్ సైడ్ గోంగూర వేసుకున్నాం.
అక్కడక్కడ కొన్ని వేసుకున్నాం అనమాట. ఆ గోంగూర కట్ చేస్తున్నా. నేను లాస్ట్ ఇయర్ క్యాబేజ్, కాలీఫ్లవర్ కూడా ట్రై చేశాను ఇక్కడ. కాకపోతే నాకు ఎప్పుడు రావన్నమాట. ఎందుకంటే నెమళ్ళు, కుందేళ్ళు, ఉడతలు మాకు చాలా ఎక్కువగా ఉంటాయి. పెట్టిన 3 రోజులకే వాటిని తినేసి పోతున్నాయి. మాకు అసలు రావటం లేదు. ఈ మట్టి పాత్ర నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ 6-7 మంత్స్ బ్యాక్ కొన్నానని మీకు చూపించాను ఒక వీడియోలో. అప్పుడు చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నాను అని. నేనేమో ఆన్లైన్లో తీసుకోలేదు, జస్ట్ ఒక షాప్కి ఇట్లా రోడ్ సైడ్ ఇట్లా వెళ్తున్నప్పుడు అక్కడ తీసుకున్నాను. అయితే ఈ వాడడానికన్నా ముందు సీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మట్టి కుండలకి. ఒక 1 డే మొత్తం హాట్ వాటర్లో నానబెట్టాలి. తర్వాత మళ్ళీ తీసిన తర్వాత నెక్స్ట్ డే ఆయిల్, తర్వాత పసుపు ఇవన్నీ పట్టించి ఒక 2-3 డేస్ అట్లాగే వదిలేయాలి. ఆ తర్వాత మళ్ళీ క్లీన్గా కడుక్కొని అప్పుడు వాడుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కొద్దిగా మట్టి వాసన ఉంటుంది, కానీ సెకండ్, థర్డ్ టైం వాడేటప్పుడు మాత్రం మట్టి వాసన అస్సలు ఉండదు. మట్టి కుండలో ఏ వంట చేసినా చాలా రుచిగా ఉంటుంది. తర్వాత అన్నిటికన్నా రేటు కూడా తక్కువ. నేను ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, ఒకేసారి లంచ్ ప్రిపేర్ చేశాను. ఇంకా పని మొదలు పెడదామని చెప్పి ఇక్కడికి వచ్చేసాము. ముందు రోజైతే మొత్తం గడ్డి ఎదిరేసాం కదా, ఈరోజు వడ్లు తూర్పు పట్టుకొని ఆరబెట్టుకోవాలన్నమాట. ఉదయాన్నే తూర్పు పట్టడం స్టార్ట్ చేస్తే కొంచెం గాలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా పని అయిపోతుందని చెప్పి కొద్దిగా తొందరగా వచ్చి తూర్పు పట్టడం స్టార్ట్ చేసాము. హార్వెస్టర్తో కట్ చేయించడం వల్ల మనకు వడ్లు గట్టిగా ఫామ్ అవ్వనివి కూడా అట్లాగే వచ్చేస్తాయంట. మనం ఇట్లా చేయితో కట్ చేసుకొని తూర్పు పట్టుకోవడం వల్ల మంచి గట్టిగా ఉన్న గింజ మాత్రమే దీంట్లో ఉంటుంది, మిగిలినదంతా బయటికి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. ఎంత ఎక్కువ గాలి ఉంటే అంత ఈజీగా పని అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి గాలికి ఎంత పొట్టు, తర్వాత ఏవైనా మంచిగా గింజ ఫామ్ కానీ వడ్లు ఇవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. గడ్డి ఇవన్నీ కూడా మంచి నాణ్యమైన వడ్ల గింజ మాత్రమే మనకు అక్కడ ఉంటుంది అన్నమాట. మేము మొదటి నుంచి మడిని ఎట్లా రెడీ చేసుకున్నాం, ఏ తారీఖున రెడీ చేసుకున్నాము, తర్వాత ఏ రోజు నాట్లు పెట్టుకున్నాము, ఏ రోజు కోత కోసాము అన్నది మొత్తము ఈ వీడియోలో చూపించాను. ఇంకా మాకు ఎన్ని వడ్లు వచ్చాయి అని అన్నది కూడా నేను వే చేసి చూపిస్తాను. మేము ఏ పంట వేసినా ఆ పంటకు సంబంధించిన పనిని మాత్రం ఖచ్చితంగా కొంచెమైనా చేస్తానన్నమాట. ఒకవేళ నాకు తెలియదు అనుకోండి, తెలుసుకొనైనా చేస్తాను. కాకపోతే అది ఒక తృప్తి అన్నమాట. నేను సొంతంగా చేశాను కదా, నేను కూడా దాంట్లో పాల్గొన్నాను కదా అని. మా ఇంట్లో కొద్దిగా రిపేర్ వర్క్ ఉంటే ఇవన్నీ కూడా చేయడానికి వచ్చారన్నమాట. కోర్ట్ యార్డ్లో మొత్తం రిపేర్ చేస్తున్నారు. వర్షం పడ్డ నీళ్ళన్నీ కూడా కోర్ట్ యార్డ్లో పడిన తర్వాత ఆ నీళ్ళని పైప్ నుంచి మట్టిలో కలిసేలాగా రెయిన్ హార్వెస్టింగ్ని ప్రిపేర్ చేసుకున్నాం. కానీ ఇంతకు ముందుకు చేసిన ఫ్యాబ్రికేటర్ వాళ్ళు అస్సలు సరిగ్గా చేయలేదు. దాన్ని అంతా ఇప్పుడు రిపేర్ చేస్తున్నాం.
ఏ మాత్రం స్లోప్ లేకుండా ఊరికే ఇట్లా పెట్టేశాడనమాట పైన కోర్ట్‌యార్డ్ పైన షీట్స్. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఈ వెల్డింగ్ చేసే మిషన్‌తో వీళ్ళు కట్ చేస్తున్నారనమాట. బ్లేడ్‌తో కట్ చేయడానికి పాసిబుల్ కాక వీళ్ళు మెల్ట్ చేస్తున్నారు. రాడ్స్‌ని మెల్ట్ చేసి పైకి లిఫ్ట్ చేసి పైన అతుకుబెడుతున్నారు. అంటే ఒకవైపు పైకి చేసి కింద వైపు కొంచెం కిందికి చేస్తున్నారనమాట. మేము వడ్లన్నీ తూర్పు పట్టిన తర్వాత ఇంటికొచ్చాననమాట. ఎంత సౌండ్ ఉందో! వీళ్ళు ఈ పాపం చాలా కష్టపడ్డారు ఇది చేయడానికి. ఇది పైకి లిఫ్ట్ చేయడం కోసమని బాగా కొడుతున్నారు. సౌండ్ అయితే చాలా పెద్దగా వచ్చింది. ఫార్మ్ హౌస్ టూర్ డిస్క్రిప్షన్‌లో ఫ్యాబ్రికేటర్ నెంబర్ పెట్టాను. ఈ మధ్యలో తీసేశాను. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా చేయలేదు. మాకప్పటి వరకు తెలీదు గదా! రెయినీ సీజన్ వచ్చేంత దాకా. అందుకని అప్పుడు పెట్టాము. ఆ తర్వాతే మాకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయన్నమాట. అయితే మళ్ళీ వాళ్ళని రీచ్ అవుతే వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ గానీ, తర్వాత వాళ్ళు అస్సలు మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయడం గానీ చేయలేదు. అందుకనే తీసేశాను. వీళ్ళైతే మాత్రం చాలా కష్టపడ్డారు. కాకపోతే మాకు మళ్ళీ రెయినీ సీజన్ వచ్చేంత వరకు తెలీదు. ఎక్కడ లీకేజెస్ ఉంటాయి ఏంటి అని అన్నదైతే. ఇప్పుడైతే మాత్రం కొంచెం లెవెల్ అయితే వీళ్ళు అడ్జస్ట్ చేస్తున్నారు. కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకొచ్చాడనమాట మా హస్బెండ్ అయితే. ఇతను హ్యామర్‌తో కొడుతూనే ఉన్నాడు గదా! ఈ కింద ఉన్న రాడ్ ఎళ్లి పైన ఉన్న రాడ్‌కి కనెక్ట్ అయితే వీళ్ళు వెల్డింగ్ చేస్తారనమాట. దానికి దీనికి మొత్తం అతకబెడతారు. మొత్తం పైప్స్‌లో రస్ట్ చూడండి. నీళ్ళు వెళ్ళిపోయినాయి. ఒకసారి చూడండి ఎట్లా లీక్ అయిపోతున్నాయో నీళ్ళు. అంటే ఎన్ని నీళ్ళు దీంట్లో స్టోర్ అయినాయో చూడండి. అంటే వీళ్ళు 3 సైడ్సే వెల్డింగ్ చేశారంట. అంటే క్లోజ్ చేశారంట. ఒక రాడ్‌కి అతుకు పెడతారు కదా! మనకు జాయింట్ చేసేటప్పుడు. ఆ జాయింట్స్‌లో పై పక్కన వీళ్ళు షీట్ ఏస్తాంలే అని చెప్పి పాత వాళ్ళు అసలు పైన మొత్తం క్లోజ్ చేయలేదనమాట. అప్పుడు ఆ షీట్‌లో నుంచి నీళ్లు లీక్ అయిపోయి ఈ రాడ్స్‌లోకి మొత్తం నీళ్ళు వెళ్ళిపోయి మొత్తం స్టోర్ అయ్యి ఉన్నాయి. వీళ్ళు స్లోప్ పెట్టేసరికి ఆ పైప్స్‌లో ఉన్న వాటర్ మొత్తం ఆ స్టాగ్నెంట్ వాటర్ మొత్తం కిందికి వెళ్ళిపోతున్నాయి. 4 సైడ్స్ క్లోజ్ చేయిస్తున్నాము. తర్వాత పైన షీట్స్ వేస్తాం కదా! ఆ షీట్ మధ్యలో జాయింట్ ఉంటుంది కదా! ఆ జాయింట్ పైన నుంచి కూడా మళ్ళీ ఒక అల్యూమినియం ఫ్రేమ్‌తో క్లోజ్ చేపిస్తున్నాం అనమాట. మళ్ళీ ఎప్పుడైనా కూడా మళ్ళీ నీళ్ళు దాంట్లోకి లీక్ అవ్వకూడదు అని చెప్పి. ఈ సౌండ్స్‌కు భరించలేక నేను మళ్ళీ పొలంలోకి వెళ్ళిపోయాననమాట. ఏదైనా పని చేసుకుందామని. నేను గార్లిక్ ఇట్లా చెక్ చేస్తుంటే చిన్న బల్బ్ ఫామ్ అవ్వడం కూడా స్టార్ట్ అయిపోయింది గార్లిక్ అయితే. పార్వతమ్మ కలపంతా తీసిందనమాట వెల్లుల్లిపాయల్లో. ఇక్కడ నుంచి మీకు ఇక్కడ నేను చూపిస్తున్నదంతా వెల్లుల్లిపాయ వేసుకున్నాము. క్యారెట్ బీట్రూట్ కూడా ఆ రోజు ఉదయమే గోవిందు నీళ్లు పట్టాడనమాట. ఈ క్యారెట్స్ బీట్రూట్స్ వేసుకున్న దానికి ఆపోజిట్ సైడ్లో ఆనియన్స్ కూడా పెట్టుకుంటున్నాము. అంటే నారు కూడా మేమే వేసుకున్నాం. సీడ్ తెచ్చుకొని నారు కూడా వేసుకున్నాం. ఈసారి ఇదిగోండి ఇదంతా మొత్తం ఆనియన్ వేసుకుంటున్నాం ఉల్లిపాయలకు. ఇక్కడ వేసాము. ఇదిగోండి ఇది నారు. ఇంకా వేయాల్సింది ఉంది. ఇది అక్కడక్కడ పాలకూర, చుక్కకూర, ఇంకా ఈ బంతి కూడా తీసేయాలి. ఈ బంతి అంతా కూడా తీసేసి మళ్ళీ వేరే ఏదైనా పెట్టుకోవాలి. రాడిషెస్ అయితే వస్తున్నాయి. ఈ వింటర్లో రాడిష్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. దీనిలో చాలా మంచి పోషక విలువలు అయితే ఉంటాయి. ఎస్పెషల్లీ మనకు ఏ కూరగాయ అయినా దుంపజాతి కూరగాయలు అన్నీ కూడా చలికాలంలోనే వస్తాయి. కాబట్టి అవి మన హెల్త్ని ప్రొటెక్ట్ చేస్తాయని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తానన్నమాట. ఆవపూత మాత్రం చాలా అందంగా ఉంటుంది. ఆవాలైతే అక్కడక్కడ వేసుకున్నాం. కానీ నెమళ్ళు వీటిని ఎంతవరకు ఉంచుతాయో తెలీదు. అవును 50 కదా. నాకు పొలంలో వేయింగ్ మిషన్ లేదు. కానీ ఇంట్లో ఉంటుంది. కాకపోతే అది 30 కేజెస్ దాకా మాత్రమే వే చేస్తుంది అనమాట. ఇంకా మనకు వడ్లు కొలవాలి అంటే మినిమం ఒక 50 నుంచి 100 కేజీల బరువు ఉండే బ్యాగ్ చూస్తేనే తెలుస్తుంది అనమాట. సో ఇంకా మేము ఏం చేస్తామంటే ఒక 50 కేజీల స్టాండర్డ్ ఒక బ్యాగ్ ఉంటుంది కదా! దాంట్లో వడ్లు బాగా ఊపి మరి నింపామన్నమాట. అట్లా కొలుసుకోవచ్చులే అని చెప్పి ఇట్లా వే చేస్తున్నాం. గోవిందు పార్వతమ్మ అంటున్నది ఏంటంటే
కొద్దిగా వడ్ల బరువు ఎక్కువగా ఉంది అని అంటున్నారు. మరి కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా వేయింగ్ మిషన్ మీద చూస్తే గానీ తెలియదు. వీళ్ళు పైకి లేపేటప్పుడు, తర్వాత కింద పోసేటప్పుడైతే చెప్పారు. కొంచెం వడ్ల బరువైతే పోయిన సంవత్సరం కంటే ఈసారి ఎక్కువగా వచ్చింది అని అంటున్నారు. మాకు ఇంకొంచెం వడ్లు ఎక్కువ వచ్చేవేమో. కాకపోతే మాకు రెండో మడిలో మొత్తం ఎలుకలు బాగా తిన్నాయి. మూడో మడి కింద మడిలో మాత్రం నెమళ్ళు, తర్వాత మా పక్క పొలం వాళ్ళ చెట్లు కూడా నీడ ఉండడం వల్ల మాకు అక్కడ అస్సలు ఖాతా అనేది రాలేదన్నమాట. అంటే వడ్లు పట్టలేదు. మొత్తం వడ్లన్నీ మాకు 9 బ్యాగ్స్ వచ్చాయి. అంటే 50 కేజెస్వి 9 బ్యాగ్స్ వచ్చాయి. అయితే నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారము నాట్లైనా వడ్లు వెదజల్లే పద్ధతిలో అయినా పెద్ద తేడా ఏం లేదు దిగుబడిలో అని నాకు అర్థమైంది. కాబట్టి నాట్ల కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని అనిపించింది. గట్టర్లో నుంచి వాటర్ బయటికి వెళ్ళాలి కదా, వాటర్ లెవెల్ అనేది కరెక్ట్గా పైప్స్లో వాటర్ ఫిల్ చేసుకొని చెక్ చేసుకుంటున్నారు లెవెల్ అనేది. ఈసారైనా పర్ఫెక్ట్గా ఉండాలని లక్ష్మీనారాయణ అయితే దగ్గరుండి మరి చేయిస్తున్నారు. బట్ చూడాలి, వీళ్ళు ఈ పనంతా అయిపోగొట్టేసరికి అర్ధరాత్రి 2 అయిందంట. పాపం అంతవరకు కూడా చేశారంట. మేమైతే మాత్రం సాయంకాలం 6 గంటలకంతా హైదరాబాద్ వెళ్ళిపోయాము. మీకందరికీ ఈ వీడియో నచ్చుతుందని, ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.